తిరుమల లడ్డూ వివాదంపై సినీ ప్రముఖుల మధ్య వివాదం ఇప్పట్లో చెలరేగేలాగలేదు. తమిళ నటుడు కార్తీ పాల్గొన్న ఓ ఈవెంట్లో లడ్డూపై కామెంట్లు చేయడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా కామెంట్లు చేశారు. కార్తీ ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న బెజవాడ దుర్గమ్మ మెట్ల పూజ సందర్భంగా పవన్ కళ్యాణ్ నేరుగానే ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల మత విశ్వాసాలు నమ్మకాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీంతో తమిళ నటుడు కార్తీ క్షమాపణలు చెప్పారు. అటు తర్వాత నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన మాటల్ని పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని ట్వీట్ చేశారు. విదేశాల నుంచి రాగానే వివరణ ఇస్తానని మంగళవారం నాడు తెలిపారు. మరోపక్క కార్తీ ట్వీట్ కి స్పందించిన పవన్ కళ్యాణ్ ఆయన్ని అభినందించారు. ఇదంతా చూసి అంతా వివాదం సమసిపోయిందని అనుకున్నారు. ఒక్కరోజు పాటు మొదలకుండా ఉన్న ప్రకాష్ రాజ్ మళ్లీ వివాదాన్ని కలిపారు. కార్తీక్ క్షమాపణల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇందులో ఎవరి పేరుని తీసుకోనున్న పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఆ ట్వీట్ చేశారని అందరికీ అర్థమైపోయింది. దీంతో మెగా అభిమానులు ప్రకాష్ రాజ్ పై ఎక్స్ వేదికగా దాడి ప్రారంభించారు. ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని అంగీకరించని ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డు వివాదంలో ఎందుకు వేలు పెడుతున్నారని నిలదీస్తున్నారు. ఇది ప్రకాష్ రాజ్ పొలిటికల్ డ్రామా అని విరుచుకుపడ్డారు. మొత్తంగా ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి. ఆల్రెడీ ఒకసారి ట్వీట్ మీద స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అదే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఒకవైపు తిరుమల లడ్డు వ్యవహారంపై ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏపీ తిరుమల సంబంధించి లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం మీద దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా వారు ఇప్పటికే కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు కూడా ఈ వివాదంలో కొన్ని చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పటికే వివాదమైనాయి. సినీ ప్రముఖులు చేసేటువంటి ఈ వివాదం ఇప్పట్లో చెల్లెలే మనకు కనిపిస్తలేదు, మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ తిరుపతి లడ్డు ఈ వ్యవహారంపై తమిళనాడు చెందిన నటుడు కార్తీ ఇటీవల జరిగినటువంటి ఒక ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు ఆ పాల్గొనతో ఈ లడ్డు వ్యవహారంపై కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్ ఏదైతే కార్తీ చేసిన కామెంట్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నిన్న ఏదైతే విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో మెట్ల శుద్ధి కార్యక్రమంలో జరిగిన సందర్భంగా మాట్లాడిన సందర్భంలో కార్తీపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ లో మత విశ్వాసాలకు సంబంధించినటువంటి అదేవిధంగా తిరుపతి లడ్డుకున్నటువంటి ప్రాముఖ్యత ప్రాశస్త ఇలాంటి వ్యవహారాల్లో సున్నితంగా వ్యవహరించాలి, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పేసి అక్కడ పవన్ కళ్యాణ్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా కొన్ని కామెంట్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత కూడా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల మీద కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే ఇది జరుగుతున్న సమయంలోనే ఏదైతే ప్రజల మత విశ్వాసాలు నమ్మకాలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సూచించింది. దీంతో ఏదైతే పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఏదైతే తమిళనాడు చెందినటువంటి నటుడు కార్తీ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాడు. దీంతో క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఏదైతే ఒక ట్వీట్ ద్వారా చెప్పిన నేపథ్యంలో దాన్ని పవన్ కళ్యాణ్ కూడా అభినందించారు. మరో నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం ఒక ఆడియో క్లిప్పింగ్ పంపారు. నేను విదేశాల్లో ఉన్నాను, విదేశాల నుంచి వచ్చిన తర్వాత నేను చేసినటువంటి వ్యాఖ్యలు మేము స్పష్టత ఇస్తాను. ఏదైతే తాను వ్యాఖ్యలు చేసిన దానికి వక్రీకరించారని చెప్పేసి దాంట్లో ఆయన ప్రధానంగా ఒక ఆడియో ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కార్తీక్ ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ కు మళ్ళీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి ఆయనకు అభినందన తెలిపింది. ఎందుకంటే క్షమాపణ చెప్పిన తర్వాత ఈ విస్తృతమైన వ్యవహారంలో ఎప్పుడైతే క్షమాపణ చెప్పి దానికి కార్తీక్ ఆయన అభినందించిండు. ఈ వివాదం ఇంతటితో ఆగిపోయింది అనుకున్న సందర్భంలోనే ఇవాళ మళ్ళీ ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు.
అదేంటంటే కార్తీక్ చేసినటువంటి ఏదైతే క్షమాపణ చెప్పిందో దాన్ని ఉద్దేశించి చేయని తప్పుకు సారి చెప్పించడంలో ఆనందం ఏందని చెప్పేసి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక స్పీచ్ చేశారు. ఇది నేరుగా ఎప్పుడైతే విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారని చెప్పినారో దానికి అనుగుణంగానే ఉండక ఈ ట్వీట్ చేయడంతో నేరుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారు అని చెప్పేసి సినీ ఇండస్ట్రీలో రాజకీయ ప్రముఖుల్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే ఒకవైపు ఈ సున్నితమైన లడ్డు వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలి, మత విశ్వాసాలకు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానించొద్దు, కామెంట్ చేయకూడదని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయంలో ప్రకాష్ రాజ్ మళ్ళీ ఇవాళ ట్వీట్ చేయడంతో నెటిజన్లు కూడా చాలా సీరియస్ గా ఆగ్రహంగా పోస్టులు పెడుతున్నారు. దీంతో మొత్తం ఈ వ్యవహారం 2 రోజులుగా ఏదైతే తమిళనాడు చెందిన నటుడు కార్తీక్ క్షమాపణ చెప్పి అక్కడ వివాదం సమసిపోయింది. కానీ ప్రకాష్ రాజ్ చేసి ఇవాళ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపిస్తలేదని మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. తిరుమల లడ్డు వివాదంపై సినీ ప్రముఖుల మధ్య వివాదం ఇప్పట్లో చల్లారేలేదు. తమిళ నటుడు కార్తీ పాల్గొన్న ఓ ఈవెంట్లో లడ్డూపై కమెంట్లు చేయడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా కమెంట్లు చేశారు. కార్తీ ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న బెజవాడ దుర్గమ్మ మెట్ల పూజ సందర్భంగా పవన్ కళ్యాణ్ నేరుగానే ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల మత విశ్వాసాలు నమ్మకాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీంతో తమిళ నటుడు కార్తీ క్షమాపణలు చెప్పారు. అటు తర్వాత నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన మాటల్ని పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని ట్వీట్ చేశారు. విదేశాల నుంచి రాగానే వివరణ ఇస్తానని మంగళవారం నాడు తెలిపారు. మరోపక్క కార్తీ ట్వీట్ కి స్పందించిన పవన్ కళ్యాణ్ ఆయన్ని అభినందించారు. అంతా వివాదం సమసిపోయిందని అనుకున్నారు. ఒక్కరోజు పాటు మొదలకుండా ఉన్న ప్రకాష్ రాజ్ మళ్లీ వివాదాన్ని కలిపారు. కార్తీక్ క్షమాపణల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇందులో ఎవరి పేరుని తీసుకోకుండా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఆ ట్వీట్ చేశారని అందరికీ అర్థమైపోయింది. దీంతో మెగా అభిమానులు ప్రకాష్ రాజ్ పై ఎక్స్ వేదికగా దాడి ప్రారంభించారు. ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని అంగీకరించని ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డు వివాదంలో ఎందుకు వేలు పెడుతున్నారని నిలదీస్తున్నారు. ఇది ప్రకాష్ రాజ్ పొలిటికల్ డ్రామా అని విరుచుకుపడ్డారు.